పులగవన్నం చేయడానికి ఒక గ్లాసు బియ్యానికి హాఫ్ గ్లాస్ పెసరపప్పు అనమాట కలిపేసి కడిగేసుకొని ఉడకబెట్టాము. ఇక్కడ వరకు వాటర్ పోసుకొని స్టవ్ అంటించుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. పెట్టాను చూసుకొని ఉడుకుతుంది. ఇక చూడండి ఇలా ఉడుకుతుంది కదా, దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకుందాం. ఉప్పు అంటే దీనిలో ఆవకాయ నంచుకున్న బాగుంటుంది, చింతపండు పచ్చడి చేస్తారు దీనికోసం ప్రత్యేకంగా, అది తిన్నా బాగుంటుంది. ఇంకా ఏంటంటే అల్లం పచ్చడి అయినా బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడకాలండి. మీరు ఎప్పుడైనా తిన్నారా ఇలాంటి రైస్? పులగం రైస్ మా సైడ్ అయితే మెచ్యూర్ అయిన పిల్లలకి ప్రత్యేకంగా పెడతారనమాట. ఇది ఇంకా కొంచెం ఉడికిన తర్వాత దీనిలో నెయ్యి వేద్దాం. కొంచెం నెయ్యి వేసుకుందాం. నేతితో చక్కగా ఇది ఉడికిపోతుంది అనమాట. చూడండి చక్కగా అయితే పులగం రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం వేడివేడిగా ఇంకొంచెం నెయ్యి వేసుకొని, ఇది అడగంటకుండా చేస్తుంది కదా, కొంచెం నెయ్యి వేసుకొని అది చట్నీ ఆవకాయ కానీ చింతపండు పచ్చడి దీనికి స్పెషల్ అనమాట. అది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేనైతే ఇప్పుడు ప్లేట్లో పెట్టుకోవాలి రైస్ని. చూడండి ఇప్పుడే పెట్టుకుంటున్నాను ప్లేట్లో. ఈ రైస్ అయితే చాలా తినాలనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు. చిన్నప్పుడు మా నాయనమ్మ చేసేవాళ్ళు అనమాట, చాలా బాగుండేది. కానీ ఆమె ప్రత్యేకంగా చింతపండు చట్నీ చేసేది, చింతపండు పచ్చడి, చింతపండుతో పచ్చడి చేసేది, ఎండుమిర్చేసి చాలా బాగుండేది. దానిలో జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి చేస్తారు కదా, చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు నేను కొంచెం నెయ్యి వేసుకుంటాను దీని మీద. ఆవకాయ చూసారా, ఇలా పెట్టేసుకుని ఆవకాయ నంచుకొని తింటే టేస్ట్ వేరండి. మీరు కూడా, ఇది చాలా బలమైన ఫుడ్ కదా. చూడండి నేనైతే ఇలా తింటాను, కారం కారంగా ఉప్పగా చాలా బాగుంటుంది. పెసరపప్పుతో రైస్. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. పెద్దవాళ్ళకైనా మా అన్న నాలుగు వాళ్ళకి ఇంకా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.